ఘనంగా బిఆర్ అంబేద్కర్ సతీమణి మాత రమాయి జయంతి వేడుకలు నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో జాతీయ మాల మహానాడు, జిల్లా నూతన మాల మహానాడు, జిల్లా కార్యాలయం జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ చేతుల మీదుగా जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा। दिलाने वाला ऐक्यता, दिलाने वाला ऐक्यता, दिलाने जय भीम, जय भीम, बोलो जय भीम, बोलो जय भीम, बोलो भारत राज्यांग వర్ధిల్లాలి, भारत राज्यांग వర్ధిల్లాలి, भारत राज्यांग వర్ధిల్లాలి। అరే దాని కూడా అమ్మ లోపల దగ్గరికి కింద నుంచి లోపలికి కొంచెం ఈ ప్రభుత్వాల మీద ఉంది వర్గీకరణ చేసినాం, ఏదో మాకు ఓట్లు పడతాయని చెప్పి కాంగ్రెస్ అయినా, మాకు ఓట్లు పడతాయని బీజేపీ అయినా, ఈ మధ్యలో పంచాయతీ పెట్టుకొని మా అన్నదమ్ముల పంచాయతీని తెంచకుండా తచ్చాడుతున్నటువంటి ప్రభుత్వాలకు తస్మా జాగ్రత్త అని చెప్పి ఈ మాలమాడ కార్యాలయ సాక్షిగా మేము బయలుదేరుతామని చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్. రాజకీయ ప్రతిపక్ష పార్టీలతోటి చర్చించకుండా అసెంబ్లీ తీర్మానాన్ని పెట్టి మళ్ళీ అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టి ఆ సమస్య అట్లా ఆగకుండా పార్లమెంట్కి పంపి అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వేసి ఇది కొట్టులో పోవాలి, మళ్ళీ కొట్టుకొని సావాలనే నినాదం మీద బహుజన రాజ్యాధికారానికి పోకుండా చేస్తున్నటువంటి ఈ ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా మా మాల మహానాడు 33 జిల్లాల్లో జిల్లా కార్యాలయాలను ఓపెన్ చేసి రేపు స్థానిక ఎలక్షన్లలో మాలలు ఒక శక్తిగా, ఒక యుక్తిగా పొలిటికల్ పవర్ తీసుకోవడం కోసం అవసరం వస్తే ఇండిపెండెంట్ గా మాకు కలిసి వచ్చే పార్టీలతో సపోర్ట్ తీసుకొని మేము రేపు
రాజ్యాధికారానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వర్గీకరణ వద్దు, రాజ్యాంగమే ముద్దు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజ్యాధికార పీఠాల మీద కూర్చొని మోసం చేస్తా ఉన్నారు. మహిళల హక్కుల కోసం, బహుజన హక్కుల కోసం, ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు ఇప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు. దాని మీద మేము మాలలుగా ముందస్తుగా మేము పొలిటికల్ పవర్ ఇస్తాం మాస్టర్ ఆఫ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన పరంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి వర్గీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ దాన్ని కూడా పరిగణలో తీసుకొని మేము ముందస్తుగా పొలిటికల్ పవర్ తీసుకోవాలి. మరి కేజీ టు పీజీ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచిత నిర్బంధ విద్య రావాలి, దాంతో పాటుగా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. వర్గీకరణ మీద సంఖ్యలు గుద్దుకొని మళ్ళా కోర్టుకు పోయి కొట్టుకొని సావండి అని చెప్పి అసంపూర్తిగా చేసినటువంటి వర్గీకరణ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విదేశీ విద్యకి అంబేద్కర్ ఓవర్సీసీ విద్యానిధికి సంవత్సరానికి 500 మందిని పంపుతాం, 10,000 మందిని పంపుతామని ఏదో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఒక 200 మంది 100 మందిని కూడా పంపట్లేదు. దానికి 30 నుంచి 50 లక్షల దాకా ఈ ప్రభుత్వం వెచ్చించాలి. ప్రతి సంవత్సరం 1,000 నుంచి 2,000 జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులైనటువంటి మా మధ్యన ప్రపంచాలు వచ్చి 30 సంవత్సరాలుగా అన్నదమ్ముల పంచాయతీని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మొన్ననే అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా అసంబద్ధంగా ఎంపరికల్ డేటాని షూ ఇప్పండి, షూ ఇప్పి ప్రారంభించండి. అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి రాజ్యాంగం, వర్ధిల్లాలి రాజ్యాంగం, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, జై భీమ్, జై భీమ్. కొట్టేస్తా కదా ఓకే. జై భీమ్, జై మాలా, జై మాలా. ఈ జన్మను లేక బతుకులేదమ్మా, మానవుడు లేక బతుకులేదమ్మా. అడుగడుగునా మానవరములకు ఎదుగుని ఏమి చేసిన దేశ నీలమహింసాగ్రహం. పరుగు పరుగుల వెలుగుల కథలలో తెలుసుకుని ఆశయ చంద్రమరిచిన